Hey guys, welcome back to our channel with me, Shravani. ఐటీ జాబ్స్ అనగానే కంపెనీస్ చూస్ చేసుకునేటప్పుడు సర్వీస్ బేస్డ్ అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయని మీకు తెలిసే ఉంటుంది. బట్ అసలు సర్వీస్ బేస్డ్ అంటే ఏంటి, ప్రొడక్ట్ బేస్డ్ అంటే ఏంటి అనే ఐడియా ఉందా మీకు? అండ్ ఆల్రెడీ ఐటీలో వర్క్ చేసే వాళ్ళకు కూడా మీరు వర్క్ చేసే కంపెనీ సర్వీస్ బేస్డా, ప్రొడక్ట్ బేస్డా, సర్వీస్ బేస్డ్ అంటే ఏంటి, ప్రోడక్ట్ బేస్డ్ అంటే ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి డిఫరెన్సెస్ ఏంటో ఈ వీడియో ఎండ్ లోపు మీకు తెలిసిపోతుంది. సో వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. ఫస్ట్ డిఫరెన్సెస్ తెలుసుకునే ముందు అసలు సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి తెలుసుకోవాలి కదా. ఫస్ట్ సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే గూగుల్ ఏం చెప్తుందో చూద్దాం. A service based company is the company that provides customers and clients the ultimate solutions to their requirements or a service to the another company. అదండి మ్యాటర్. సర్వీస్ బేస్డ్ కంపెనీ ఏం చేస్తుందంటే క్లయింట్స్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ క్లయింట్ రిక్వైర్మెంట్స్తో వర్క్ చేయడమే కాకుండా వేరే కంపెనీస్కి సర్వీస్ని కూడా ప్రొవైడ్ చేస్తాయి. అదిలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ తీసుకుంటే లైక్ టీసీఎస్, డిలాయిట్, ఎసెన్షియర్ లాంటి కంపెనీస్ వాళ్ళ క్లయింట్స్కి సొల్యూషన్స్ డెలివర్ చేయడమే కాకుండా వేరే కంపెనీస్కి సర్వీస్ కూడా చేస్తాయి. మీ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి ఉన్నా మీరు చేసే సర్వీస్ మాత్రం వేరే కంపెనీస్కి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్లో వర్క్ చేస్తున్నట్లయితే కనుక మీ ఎంప్లాయ్మెంట్ టీసీఎస్దే, మీన్ సర్వీస్ బేస్డ్ కంపెనీదే. బట్ మీ క్లయింట్ ఎవరు ఉంటారు, ఆర్ మీరు సర్వీస్ చేసేది ఎవరు? గూగుల్ ఆర్ విప్రో అలాంటి కంపెనీస్కి సర్వీస్ చేస్తుంది టీసీఎస్. సో అలా ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ ఇంకో కంపెనీకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో పర్టికులర్ ప్రోడక్ట్ని బిల్డ్ చేయడం ఆర్ ఆ ప్రోడక్ట్ కోసం వర్క్ చేయడం లాంటివి ఉండవు. వీళ్ళ అల్టిమేట్ గోలే ప్రొవైడింగ్ సర్వీస్ టు ద కస్టమర్ ఆర్ క్లయింట్. ఇప్పుడు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ that manufactures and markets specialized products to cater to the specific needs of vast group of customers. The prime object of these companies is to introduce or deliver their products to customers and build a strong audience. So you might have got the main difference between product based and service based companies with this definition. Product based company and service based company ki main difference enti ante service based companies service ni provide cheste, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కస్టమర్ నీడ్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని డెవలప్ చేసి ఆ ప్రోడక్ట్ అప్డేట్స్ ఆర్ అందులో ఫీచర్స్ని యాడ్ చేయడం మీదే వర్క్ చేస్తారు. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లాగా క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ని బట్టి వర్క్ చేయడం కానీ వేరే కంపెనీస్కి సర్వీస్ చేయడం కానీ అలా చేయరు. వీళ్ళకి ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఉంటుంది, ఆ డెవలప్మెంట్ అండ్ ఆ ప్రోడక్ట్ మీదే ఈ ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు. ఆ ప్రోడక్ట్కి ఫీచర్స్ యాడ్ చేయడం కానీ ఏమైనా బగ్స్ ఉంటే వాటిని ఫిక్స్ చేసి కొత్త వర్షన్స్ రిలీజ్ చేయడం కానీ అలాంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కంపెనీ ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అండ్ ఈ కంపెనీకి ఉన్న ప్రోడక్ట్స్ అమెజాన్ ప్రైమ్ అండ్ షాపింగ్ యాప్స్, అమెజాన్ పే ఇలాంటివి ఈ కంపెనీ ప్రోడక్ట్స్ అయితే ఆ ఎంప్లాయీస్ ఆ కంపెనీ ప్రోడక్ట్స్ అయిన ఈ అప్లికేషన్స్ మీదే వర్క్ చేస్తారు. అప్లికేషన్స్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా, అండ్ ఎలాంటి ఫీచర్స్ యాడ్ చేస్తే ఇంకా హ్యూజ్ ఆడియన్స్ యాడ్ అవుతారు అనే దాని మీద ఈ ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సర్వీస్ బేస్డ్ కంపెనీ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఇప్పుడు మనకు తెలిసిన కొన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఎసెన్షియర్, టీసీఎస్, ఇన్ఫోసిస్, డెలాయిట్, విప్రో, కాగ్నిజెంట్. ఇవి సర్వీస్ బేస్డ్ కంపెనీస్. నౌ కమింగ్ టు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, గూగుల్, యాపిల్, అమెజాన్, హెచ్పి, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, సిస్కో. ఇవి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. మరి ఈ కంపెనీస్కి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది? ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి అయితే రెవెన్యూ డైరెక్ట్గా ప్రోడక్ట్ సేల్ త్రూ వస్తుంది. బికాస్ కస్టమర్స్ డైరెక్ట్గా ప్రోడక్ట్ నచ్చితే వాళ్ళ ప్రోడక్ట్కి పే చేస్తారు. లైక్ దట్ వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి ఎలా అంటే క్లయింట్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే ఆ క్లయింట్ మన టైం, ఎక్స్పర్టైజ్, రిసోర్సెస్కి అయిన బడ్జెట్ని పే చేస్తారు. అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఫేస్ చేసే ఛాలెంజెస్ ఎలా ఉంటాయంటే ఛాలెంజెస్ రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ చేంజింగ్ కస్టమర్ ప్రిఫరెన్సెస్, వీటిని బేస్ చేసుకొని వాళ్ళకి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. సో కస్టమర్ ప్రిఫరెన్సెస్ చేంజ్ అవుతూ ఉండొచ్చు.
అది వాళ్ళకి కొంచెం ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది. నా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తాయి అంటే రిలేటెడ్ టు టాలెంట్ యాక్విజిషన్ అండ్ క్లయింట్ యాక్విజిషన్, రిటెన్షన్ అండ్ ఈ ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ మార్కెట్లో కాంపిటేటివ్గా ఉండటం కూడా వీళ్ళకి ఒక ఛాలెంజే సర్వీస్ బేస్డ్ వాళ్ళకి. అండ్ అనదర్ పాయింట్ ఏంటి అంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి సక్సెస్ మెట్రిక్స్ ఎలా ఉంటుంది అంటే సేల్స్ వాల్యూమ్, మార్కెట్ షేర్, ప్రోడక్ట్ క్వాలిటీ మీద డిపెండ్ అయితే సర్వీస్ బేస్డ్లో క్లయింట్ సాటిస్ఫాక్షన్, డెలివరీ టైం, క్లయింట్ రిటెన్షన్ లాంటి ఫ్యాక్టర్స్ మీద సక్సెస్ మ్యాట్రిక్స్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ వీడియోలో కొన్ని మెయిన్ డిఫరెన్సెస్ గురించి నేను డిస్కస్ చేశాను. ఇవే కాకుండా మీకు ఇంకా ఏమైనా మెయిన్ డిఫరెన్సెస్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో చూసాక మీకు ఒక డౌట్ రావచ్చు, సర్వీస్ బేస్డ్ కంపెనీ బెస్టా, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ బెస్టా అని. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ సర్వీస్ బేస్డ్ కంపెనీ బెస్టా, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ బెస్టా అని చెప్పడానికి కాదు. బికాజ్ బోత్ కంపెనీస్కి వాళ్ళ ఓన్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఉంటాయి. అండ్ కొన్ని బిజినెసెస్ సర్వీస్ బేస్డ్ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కాంబినేషన్ని చూస్ చేసుకుంటారు. సో ద థింగ్ ఈస్ ద చాయిస్ బిట్వీన్ దీస్ టూ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ఇండస్ట్రీ, మార్కెట్ డిమాండ్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అయితే బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది, ప్యాకేజెస్ బాగుంటాయి, ఎవ్రీథింగ్ సెట్ అన్నట్టు మాట్లాడతారు కదా. సేమ్ అలాగే సర్వీస్ బేస్డ్లో కూడా మీకు ఉండాల్సిన స్ట్రెంగ్త్స్, అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కూడా వాటికి కావాల్సిన అడ్వాంటేజెస్ వాటికి ఉంటాయి. బట్ వర్క్ లైఫ్కి వచ్చేసరికి కంపారిటివ్లీ సర్వీస్ బేస్డ్, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో వర్క్ లైఫ్ బాగుంటుంది. ఇది మీరు ఎవరిని అడిగినా చెప్తారు. ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ అండ్ వర్క్ లైఫ్ ఈజ్ బెటర్ ఇన్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కంపారిటివ్లీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. సో దిస్ ఈస్ ద వీడియో గైస్. ఇంకా ఏమైనా మెయిన్ డిఫరెన్సెస్ తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు రీసెర్చ్ అండ్ అప్లోడ్ అ వీడియో ఆన్ ఇట్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఐటీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.